సో గైస్ ఈ రోజు మనం స్ప్రింట్ రేస్ అంటే ఏంటిదో చూద్దాం. సో మీలో చాలా మంది అనుకోవచ్చు ఆల్రెడీ సండే మెయిన్ రేస్ ఉంది కదా, మళ్ళీ ఈ స్ప్రింట్ రేస్ ఎందుకు పెడుతున్నారు, స్ప్రింట్ రేస్ పెట్టి డ్రైవర్స్ ని ఎందుకు రిస్క్ లో పెడుతున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. అసలు ఈ స్ప్రింట్ రేస్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయి ఈ రోజు కంప్లీట్ గా అండ్ అర్థమయ్యేలా చెప్తా వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెమ్ లాగర్. సో లాస్ట్ వీడియోలో మనమైతే F1 వీకెండ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం. F1 సండే వీకెండ్ కంప్లీట్ గా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, తర్వాత ఇది చూడండి, బాగా అర్థమవుతుంది. ఫ్రైడే ప్రాక్టీస్, సాటర్డే క్వాలిఫైయింగ్, సండే మెయిన్ రేస్ కాకుండా మధ్యలో స్ప్రింట్ రేస్ అని ఒకటి వస్తుంది అనమాట. అది అసలు ఎందుకు వస్తుంది, మరి ఆ స్ప్రింట్ రేస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, సో స్ప్రింట్ రేస్ అంటే ఏంటి అసలు. సో సింపుల్ గా చెప్పాలంటే స్ప్రింట్ రేస్ అనేది మెయిన్ రేస్ కు ముందు జరుగుతుంది. నార్మల్ రేసులు 300 కిలోమీటర్స్ ఉంటాయి, కానీ ఈ స్ప్రింట్ రేస్ షార్ట్ వర్షన్. అంటే సినిమా ఫుల్ మూవీ లాగా కాకుండా ట్రైలర్ లాగా అనుకోండి, కానీ ట్రైలర్ లో ఎక్కువ యాక్షన్ ఉంటుంది, అలాగే ఈ స్ప్రింట్ రేస్ లో కూడా ఎక్కువ యాక్షన్ ఉంటుంది. అలా అని స్ప్రింట్ రేస్ అనేది ఫన్ కోసం కాదు, ఇది ఒక రియల్ కాంపిటీషన్. మెయిన్ రేస్ వచ్చేసి సండే రోజు జరుగుతుంది, సాటర్డే రోజు ఈ స్ప్రింట్ రేస్ అనేది జరుగుతుంది. సాటర్డే జరుగుతుంది అని క్వాలిఫైయింగ్ కోసం, ప్రాక్టీస్ కోసం అస్సలు కాదు, ఇది ఒక రియల్ కాంపిటీషన్. స్ప్రింట్ రేసు అసలు ఎందుకు తెచ్చారు, మనలో చాలా మందికి ఉండే డౌట్ ఇదే. ముందు F1 వీకెండ్ చాలా సింపుల్ గా ఉండేది. ఫ్రైడే రోజు ప్రాక్టీస్, సాటర్డే రోజు క్వాలిఫైయింగ్, సండే రోజు మెయిన్ రేస్. సో మనలో చాలా మంది ఫ్యాన్స్ సండే రేస్ వరకు వెయిట్ చేయడానికి చాలా బోరింగ్ గా అనిపించేది, అందుకే సాటర్డే రోజు స్ప్రింట్ రేస్ అని తీసుకొచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ కి మోర్ యాక్షన్, మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ రేసింగ్, మోర్ ఓవర్టేక్స్. స్ప్రింట్ వీకెండ్ ఎలా జరుగుతుందో చూద్దాం. స్ప్రింట్ వీకెండ్ రేస్ కు నార్మల్ వీకెండ్ రేస్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రైడే రోజు ప్రాక్టీస్ జరుగుతుంది, అలాగే క్వాలిఫైయింగ్ కూడా ఫ్రైడే రోజు జరుగుతుంది. సాటర్డే వచ్చేసి స్ప్రింట్ రేసింగ్ జరుగుతుంది, సండే వచ్చేసి మెయిన్ రేసింగ్ జరుగుతుంది. సో నార్మల్ వీకెండ్స్ వచ్చేసి సాటర్డే రోజు క్వాలిఫైయింగ్ ఉంటుంది, కానీ స్ప్రింట్ వీకెండ్ వచ్చేసి ఫ్రైడే రోజే ప్రాక్టీస్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ ఫ్రైడే రోజే ఉంటుంది. సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే, సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ రోజు ప్రిపేర్ అవుతాం, సో ఈ రోజే రివిజన్ చేసుకుంటాం, రేపు ఒక స్మాల్ టెస్ట్ పెట్టుకుంటాం, ఎల్లుండి మెయిన్ ఎగ్జామ్ రాస్తాం, అట్లా అన్నమాట. సో మనం ఇప్పుడు స్ప్రింట్ రేస్ రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్ప్రింట్ రేసు మెయిన్ రేస్ లాగానే ఉంటుంది, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్స్ నెంబర్ 1, డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో కాబట్టి రేస్ టైమింగ్ చాలా తగ్గిపోతుంది, ఒక 30 మినిట్సే రేస్ జరుగుతుంది. డిఫరెన్స్ నెంబర్ 2, మెయిన్ రేస్ లో మనకు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, పిట్ స్టాప్స్ ఉంటాయి, టైర్ చేంజెస్ ఉంటాయి. కానీ స్ప్రింట్ రేస్ లో టైర్ చేంజెస్ అంత అవసరం కాదు, స్ట్రాటజీ కూడా అంత అవసరం లేదు, ఎందుకంటే 30 మినిట్స్ రేసే కాబట్టి తొందరగా అయిపోతుంది. సో అందుకే డైరెక్ట్ గా మెయిన్ రేస్ జరిగిపోతుంది. డిఫరెన్స్ నెంబర్ 3, లెస్ టైమ్ మీన్స్ మోర్ అగ్రెషన్. డ్రైవర్స్ రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్ గా అగ్రెసివ్ గా డ్రైవ్ చేస్తారు. అసలు స్ప్రింట్ రేస్ లో పాయింట్స్ ఎలా ఇస్తారు? సో మీరు అనుకోవచ్చు అసలు గెలిస్తే ఏమొస్తుందని. దానికి ఆన్సరే పాయింట్స్. టాప్ పొజిషన్స్ కి పాయింట్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్లేస్ కి హైయెస్ట్ పాయింట్స్ ఇస్తారు, తర్వాత తగ్గించుకుంటే ఇస్తారు. సో అందుకే స్ప్రింట్ రేస్ అనేది జస్ట్ ఫన్ కోసం కాదు, ఛాంపియన్షిప్ లో ఇంపాక్ట్ ఉంటుంది. కొన్నిసార్లు సీజన్ ఎండింగ్ లో స్మాల్ పాయింట్స్ కూడా హ్యూజ్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఏ అనే ప్లేయర్ ఉన్నాడు, బి అనే ప్లేయర్ ఉన్నాడు. ఏ ప్లేయర్ కి 300 పాయింట్స్ వచ్చాయి, బి ప్లేయర్ కి 299 పాయింట్స్ వచ్చాయి. సో ఆ సింగిల్ పాయింట్ కూడా ఛాంపియన్షిప్ విన్నర్ ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. స్ప్రింట్ రేస్ అనేది డేంజరసా? సో అందరికి ఉండే డౌటే, స్ప్రింట్ రేస్ అనేది డేంజరా? సో ఇది చాలా పెద్ద డిస్కషన్ అన్నమాట. సో చాలా మంది అంటారు స్ప్రింట్ రేస్ వల్ల ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ పెరుగుతుందని, కానీ ఇంకొంతమంది అంటారు స్ప్రింట్ రేస్ వల్ల చాలా డేంజర్ అని. ఎందుకంటే స్ప్రింట్ రేస్ అనేది ఎలా ఉంటుందంటే డ్రైవరు అన్నెసెసరీ రిస్క్ తీసుకుంటున్నట్టు ఉంటుంది. ఎందుకంటే 30 మినిట్స్ రేసు చాలా అగ్రెసివ్గా డ్రైవ్ చేస్తారు, సో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉన్నది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సాటర్డే రేసులో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ ఇంజూర్ అయితే సండే రేస్ ఇంపాక్ట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే, సో మీరు క్రికెట్లో ఫైనల్ మ్యాచ్కి రెడీ అవుతున్నారు, అలా అని ప్రాక్టీస్ సెషన్స్లో మీకు ఇంజూర్ అయ్యి మ్యాచ్ ఆడకుండా ఉంటే అది పెద్ద ప్రాబ్లమే కదా. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో ప్రాక్టీస్ సెషన్లో ఇంజూర్ అయితే ఫైనల్ మ్యాచ్ అస్సలు ఆడలేం. సో గైస్, మీలో అందరికీ స్ప్రింట్ రేస్ అంటే ఏంటి,
ఎలా జరుగుతుంది అని అర్థమైందనే అనుకుంటున్నా. సింపుల్ గా చెప్పాలంటే స్ప్రింట్ రేస్ అనేది షార్ట్ రేసు, షార్ట్ డిస్టెన్స్, ఫాస్ట్ యాక్షన్, ఎక్స్ట్రా పాయింట్స్, ఎక్స్ట్రా రిస్క్ గానే ఉంటుంది. సో అదన్నమాట స్ప్రింట్ రేస్ గురించి. రేపటి వీడియోలో మనం F1 పాయింట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో చెప్పినాయి కదా, స్ప్రింట్ పాయింట్స్ ఉంటాయి, మెయిన్ రేస్ పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎలా ఇస్తారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా F1 ఫ్యాన్ ఉంటే వాళ్ళకు ఈ ఛానల్ సజెస్ట్ చేయండి. సో నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఈ వ్లాగ్ ఎండింగ్లో కొంచెం చిన్న చిన్న క్లిప్స్ పెడతా, ఈరోజు రికార్డ్ చేసినాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో ఎండ్ అయినాక ఎండింగ్ కార్డు పడ్డాక ఆ చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి, చూడండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినాం. ఏమైంది? సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. సో ఇంకేదో పని ఉందట చిన్నది, అందుకే న్యూ ట్రాక్టర్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాం. సో బాక్స్ మంచి ఊపు మీద ఉన్నది, ఆయా షేరు పాట పెట్టుకొని వెళ్ళిపోదాం. ఇక guys, this is the camp they are doing right now. ఆడ ఒడ్ల కుప్పలు ఉన్నాయి అక్కడక్కడ అవి. సో అవి బర్రెలు, ఎడ్లు, గొర్రెలు అన్ని మూతి పెట్టి తింటున్నాయి. సో గాలి గట్టిగా వస్తే పట్టాలే ఎగిరిపోతున్నాయి. అందుకే ఈ గడ్డి అంతా తీసుకొని దాని మీద కప్పేస్తారన్నమాట. అప్పుడు గాలికి పట్టాలు బర్రెలు మూతి పెట్టవు, దాని నుంచి మంటలు వేస్తే డాడీ పోకుండా అన్నీ ఉంటుంది అన్నమాట. అందుకే ఓడు పైన ఇద్దరు కింద కష్టపడుతున్నారు. ఈడొక ఆయన అట్లా, అందుకే వచ్చేసినాం. చొక్కాలనే గడ్డి చీర పెట్టుకుంటే ఏం పెడుతుంది? చల్లగా ఉంటుందా? ఎండకు మంచిగా గాడుపు గాలి వస్తుంది, వేడి వేడిగా. సో ఇప్పటిదాకా ఎట్లుందంటే ప్రెషర్ కుక్కర్లో వేడి చేసి బయటకు వదిలిపెట్టినట్టుంది. సో ఫుల్ హీట్ గాలి, మొత్తం హెయిర్ డ్రైయర్ తోటి హెయిర్ కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది. సో గైస్, దిస్ ఈస్ ద ఏమంటారు ఒడ్ల కుప్ప రాసి గడ్డి అంతా ఇట్లా కప్పిరు అనమాట. వాన వచ్చినా తడవకుండా, బర్రెలు తినకుండా ఇబ్బంది అవుతుంది అనేసి కప్పేసినారు. అయిపోయింది. లెట్స్ గో, ఇంటికి పోదాం. బాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నది. కొత్త ట్రాక్టర్ ఇది, 10,000 పెట్టించినారు. బాక్సులు, సిస్టమ్లు, డెకరేషన్ అంతా. లెట్స్ గో.